బ్రేకింగ్లో చూస్తున్నాం. అమెరికాలోని టెక్సాస్లో కాల్పుల కలకలం రేగింది. మిడ్లాండ్ నగరంలో జరిగిన కాల్పుల ఘటనలో ఒకరు మృతి చెందగా మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. వెటర్నరీ ఆసుపత్రి భవనం సమీపంలోని కొలిజన్ సెంటర్ వద్ద దారుణం జరిగింది. భద్రతా బలగాల ఎదురుకాల్పుల అనంతరం దుండగుడు మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. గాయపడ్డ 9 మందిని మిడ్లాండ్ మెమోరియల్ హాస్పిటల్కు తరలించారు. Sounds like a little pea shooter. That's smaller than what he was Yeah, shooting. whatever at. he's shooting at them That's is a not different big. vehicle. That's a different gun. Different vehicle. That's a different gun. That's enough for me. I'm just standing target right here. Not way out here. He got other people on the whatever it is, it's little. Sounds like a little pea shooter. That's smaller than what he was Yeah, shooting. whatever at. he's shooting at them That's is a not different big. vehicle. That's a different gun. అమెరికాలోని టెక్సాస్లో కాల్పుల కలకలం రేగింది. మిడ్లాండ్ నగరంలో జరిగిన కాల్పుల ఘటనలో ఒకరు మృతి చెందారు. మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇక లేటెస్ట్ ఇన్ఫో ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ సైదులు అందిస్తారు. సైదులు, అమెరికాలో కాల్పుల ఘటనకి సంబంధించిన నేపథ్యం ఏంటి? రమణ, అమెరికా టెక్సాస్ లో మిడ్లాండ్ ప్రాంతంలో జరిగిన కాల్పులు ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందగా మరో 9 మంది గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు మనకైతే సమాచారం అందుతుంది. పోలీసుల సమాచారం ప్రకారం ఈ కాల్పులు ఉదయం సుమారు 8 గంటల సమయంలో నగరంలోని ఒక ప్రాంతంలో ప్రారంభమయ్యాయని చెప్పేసి కూడా మనకైతే సమాచారం అందుతుంది. సో ఇప్పటికే అమెరికాలో జరిగినటువంటి ఒక ఘటనలో దాదాపుగా 9 మంది తీవ్రంగా గాయపడినట్టుగా తెలుస్తుంది. వెటర్నరీ ఆసుపత్రి భవనం వద్ద సమీపంలోని కొలిజన్ సెంటర్ వద్ద దారుణం జరిగింది. ఈ యొక్క భద్రతా బలగాలు ఎదురుకాల్పుల అనంతరం దుండగుడు మృతి చెందినట్టుగా కూడా మనకైతే సమాచారం అందుతుంది. గాయపడ్డ అటువంటి వారిని అందరినీ కూడా మిడ్లాండ్ మెమోరియల్ హాస్పిటల్ కి తరలించారు. ఈ ఘటన పైన కేసు నమోదు చేసి కారణాలు మొత్తం కూడా ఆరాధించే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తూ ఉన్నారు. కాబట్టి మిడ్లాండ్ మెమోరియల్ హాస్పిటల్ ప్రకారం గాయపడిన 9 మందిలో 4 ఆపరేషన్ థియేటర్ లో చికిత్స పొందుతుండగా మిగతా 5 స్థిరమైన అంటే కొంచెం ఆరోగ్యం మెరుగ్గానే ఉన్నట్టుగా కూడా మనకైతే సమాచారం అందుతుంది. కాబట్టి నిందితుడు ప్రస్తుతం అయితే ఎవరైనా గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు. గుర్తించిన తర్వాత అన్ని వివరాలు తెలియజేస్తామని చెప్పేసి కూడా అమెరికా మీడియాకు సంబంధించి పోలీసు అధికారులు చెప్పడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ సైదులు.